వివేకానందుడు జీవితంపై విసుగు పుట్టి జీవిత గమ్యమేమిటి, జీవిత మార్గమేమిటి, జీవిత ధన్యమేమిటి అని గుర్తించాలని అనేక విధములుగా పరితపిస్తూ వచ్చాడు. जीवन के प्रति विरक्ति हो जाने के कारण विवेकानंद ने जीवन का अर्थ, उद्देश्य तथा उसे पाने के मार्ग के संबंध में अनेक प्रकार से चिंतन किया. ఈ స్థితి లోపల మెల్లగా నడిచి చల్లని ప్రదేశం చేరి రామకృష్ణుని దర్శించాడు. ऐसी मनस्थिति में उन्होंने अपने गुरु रामकृष्ण परमहंस तक पहुंचकर बड़ी श्रद्धा से उनके दर्शन किए. కొంతకాలము నెమ్మదిగా హృదయానందముగా కాలంను గడిపాడు. उन्होंने शांति तथा आनंद के साथ वहां कुछ समय बिताया. కానీ ఈ లోపల నరేంద్రుని తండ్రి మరణించినట్టుగా వార్త వచ్చింది. इसी बीच नरेंद्र यानी विवेकानंद को अपने पिता के निधन का समाचार मिला. తాను ఇటువైపున అటువైపున ఉండుటకు తగినటువంటి స్థితి లేకపోవటం చేత, అనగా స్థిరచిత్తుడు కాకపోవటం చేత తిరిగి వెనుకకు తిరిగి ఇంటికి వచ్చాడు. ये सुनकर वे सोच में पड़ गए कि इस समय क्या करूं, और अशांत चित्त के साथ वे अपने घर वापस गए. స్థిరచిత్తము లేనటువంటి మానవునకు చంచలత్వము అమితంగా ఉంటుంటుంది. स्थिर चित्त न होने पर मन अशांत हो जाता है. తల్లికి నమస్కరించి, అమ్మా నేను వచ్చాను, పవిత్రమైనటువంటి స్థానమును వదిలాను, నా నిత్య సత్యమును బోధించేటువంటి గురువును వదిలాను, నీ దగ్గరికి వచ్చి చేరాను, నా యొక్క పరమ అవిస్థ ఏమిటి అని ప్రశ్నించాడు. वे अपनी माँ के पास गए, उन्हें नमस्कार किया और उनसे प्रश्न किया, अम्मा मैं एक पवित्र स्थान से आया हूँ. जिस गुरु ने मुझे सनातन सत्य का बोध कराया है, मैं उन्हें छोड़कर आया हूँ. मैं ऐसी परम अवस्था को छोड़कर आया हूँ. కొంతకాలము గురువు సన్నిధిని చేరి ఆ పెన్నిధిని అనుభవించి ఆనందించి తిరిగి ప్రాకృతమైనటువంటి జగత్తులో చేరాలంటే అది సాధ్యం కాదు. कुछ समय तक गुरु के सानिध्य में रहने, अलौकिक अनुभव करने और आनंदमय अवस्था में रहने के बाद सांसारिक जगत में रहना साध्य नहीं होता. తండ్రికి 11వ దినంలో అనేక మందికి బీదలకు అన్నదానం చేయాలని తల్లి సంకల్పించుకుంది. उनकी माता ने अपने पति के निधन के 11 दिन बाद निर्धनों को अन्न दान करने का संकल्प लिया था. గ్రామ సంత అని పల్లెలు యందు జరుగుతూ ఉండేటువంటిది. ఆ సంతకు వెళ్ళి తల్లి చెప్పిన సామానంతా తీసుకొని వస్తుండాది ఇంటికి. आपको मालूम ही है कि गांव में मेले लगते हैं. उनकी माता ने उनको जो भी निर्देश दिए थे उसके अनुसार वे गए और सारी सामग्री लेकर घर वापस आ रहे थे. మధ్య మార్గంలో చీకటి క్రమ్ముకుంది, మేఘంలో మురిచాయి, వర్షం కురిచింది, మార్గం కనిపించలేదు. मध्य मार्ग में घने बादल छा गए, अंधेरा हो गया और भारी वर्षा होने लगी, इसलिए उन्हें रास्ता दिखाई नहीं दिया. అతనితో పాటు ఇద్దరు పువ్వులు అమ్ముకునేటువంటి స్త్రీలు, చేపలు అమ్ముకునేటువంటి వ్యక్తులు అతనితో చేరారు. उनके साथ 2 और स्त्रियां भी वापस आ रही थीं. एक फूल बेचने वाली थी और दूसरी मछली बेचने वाली थी. మార్గ మధ్యం లోపల ముందు పోవుటకు ఏమాత్రం కూడాను అవకాశం చిక్కనందున ప్రక్క గ్రామంలో చేరి ఆ రాత్రి కాలం గడుపుతూ వచ్చారు. बीच रास्ते में होने के कारण और आगे का रास्ता न दिखने के कारण उन्हें पास के एक गांव में रात्रि विश्राम करना पड़ा. కానీ ఒక వరండాలో నలుగురు కూర్చున్నారు. वे सब एक बरामदे में जाकर रुके. ఈ చేపలు అమ్మేటువంటి యొక్క స్త్రీలిద్దరూ, అక్క నాకు నిద్ర పట్టడం లేదే, ఈ పువ్వుల వాసన చేత నా యొక్క మదనంతా కూడాను చాలా భారం ఎక్కుతుండాది, కనుక నేనేం చేయాలి అన్నది.
मछली बेचने वाली महिला ने फूल बेचने वाली महिला से कहा कि बहन, मेरे पास रखी टोकरी में से फूलों की खुशबू आने के कारण मुझे नींद नहीं आ रही है। ఈ లోపల పువ్వులు అమ్మేటువంటి వారు ఈ పువ్వుల యొక్క పరిమళమును గుర్తించి వీరు ఈ పువ్వులను ఎందుకు ఇష్టపడటం లేదు, ఈ యొక్క నిరంతరము మీను తినేటువంటి యొక్క వ్యక్తులకు మీను యొక్క భావమే కలుస్తుంటుంది, వీరికి ఇట్టి వాసనే అభ్యమవుతుండాలి అని చింతిస్తూ వచ్చారు। फूल बेचने वाली महिला को बेहद आश्चर्य हुआ कि ऐसा क्यों है कि मछली बेचने वाली इस महिला को फूलों की सुगंध सहन नहीं हो रही है। निरंतर मछलियों के बीच रहने और उसे खाने के कारण ऐसे लोगों को उसी दुर्गंध की आदत हो जाती है। ఈ చేపలు అమ్మేటువంటి స్త్రీలు ఆ బుట్టను తమ తల కింద పెట్టుకొని ఆ వాసనను అనుభవిస్తూ నిద్రించారు। मछली बेचने वाली महिला ने मछली की टोकनी को सिर के नीचे रखा और उस दुर्गंध को अनुभव करते हुए अच्छी नींद में सो गई। తెల్లవారు లేచి ఇవన్నీ గమనిస్తున్నటువంటి నరేంద్రుడు ఎవరెవరి భావం ఏ ఏ రీతిగా ఉంటుందో చెప్పుటకు వీలు కాదన్నాడు। अगली सुबह नरेंद्र उठे। वे दूसरे लोगों की भावनाओं पर बेहद आश्चर्य कर रहे थे। किसी के लिए भी दूसरों की भावनाओं पर बात करना कठिन ही होता है। తాను తీసుకున్నటువంటి యొక్క సరుకంతా తీసుకొని దారి నడుచుకుంటూ వచ్చాడు। మార్గంలో खरीदी गई सारी सामग्री को एकत्र करके वे मार्ग पर आगे बढ़े। ఇంకా చీకటిగానే ఉంటున్నది। अभी भी अंधेरा सा ही था। ఈ మార్గ మధ్యం లోపల ఒక వ్యక్తి మైమర్చి పడి ఉంటున్నాడు। मार्ग में मध्य में उन्होंने देखा कि एक व्यक्ति जमीन पर गिरा हुआ पड़ा था। చూచాడు, అయ్యో పాపం, ఇతను ఎలాంటి పవిత్రమైనటువంటి హృదయం కలగవాడో, ఈ విధమైనటువంటి నది ఒడ్డున పడిపోయాడే, మైమర్చినాడే అని విచారిస్తూ వచ్చాడు। वे ये देखकर चिंतित हो गए कि वह व्यक्ति किस तरह बेसुध अवस्था में नदी के तट पर पड़ा था। वे सोच रहे थे कि ये कितने पवित्र हृदय का व्यक्ति है। ఈ లోపల తిరిగి సంతకు వెళ్ళి వస్తున్నటువంటి వ్యక్తులు చూచారు, వీడెవరో తప్పతాగి పడిపోయాడు, వీడి యొక్క గతి ఇంతే అని వాడిని దూషిస్తూ వెళ్ళిపోయారు। उसी समय कुछ अन्य व्यक्ति जो कि मेले से उसी रास्ते से लौट रहे थे, उन्होंने भी उस बेसुध व्यक्ति को देखा और सोचने लगे कि उस व्यक्ति ने बहुत मदिरा पी रखी है। మరి ఒకరు వచ్చారు, చూచారు, అయ్యో పాపం, ఇతనికి నావలే ఫిట్స్ వచ్చేటువంటి వ్యక్తి ఏమో, కనుక ఇతనికి ఫిట్స్ వచ్చి ఇందులో పడిపోయాడు, పాపం ఎవరు చూచేటువంటి వారు లేరే అని విచారిస్తూ వెళ్ళాడు। कुछ और व्यक्ति भी यह देखकर सोचने लगे कि इस व्यक्ति को मिर्गी आ रही है, इसलिए वह जमीन पर गिरा पड़ा है, और उन्हें दया आ रही थी कि इसकी देखभाल करने वाला कोई नहीं है। నరేంద్రుడు వచ్చి ఈ మహనీయుడు ఎట్టి మహనీయుడు యొక్క సేవ చేస్తుండినాడు ఏమో, నేను చేస్తుండినట్టుగా రామకృష్ణ పరమహంస సేవ చేసినట్టుగా చేస్తూ ఉండినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు, ఇతను ఆ యొక్క చింతనలందు మైమర్చి ఉన్నాడు అని ఆ పడినటువంటి వ్యక్తికి పాదాలు ఒత్తుతూ కూర్చున్నాడు నరేంద్రుడు। इसी बीच नरेंद्र पास पहुंचे और उन्होंने उस व्यक्ति को देखा। उन्होंने सोचा कि यह व्यक्ति जो बेसुध पड़ा है वो भी अपने गुरु की वैसी ही सेवा कर रहा है जैसे कि वे रामकृष्ण परमहंस की करते हैं, इसलिए वो उसके पैरों के समीप बैठ गए और उसके पांव दबाने लगे। సరే, ఇదంతా జరిగిన తర్వాత ఎవరి పాటికి వారు తమ తమ స్థానం చేరిపోయారు। जब यह सब हो रहा था तो लोग अपनी अपनी दिशा में वापस चले गए। కానీ నరేంద్రుని యందు ఈ భావములు హత్తుకొని పోయాయి। लेकिन नरेंद्र के हृदय पर यह भाव अंकित हो गया। యద్భావం తద్భవతి, ఎవరెవరి భావమును పురస్కరించుకొని వారు వారి వారి ప్రతిబింబాన్ని అనుసరిస్తూ వచ్చారు। यद भावम तद भवति, अर्थात जैसा भाव होता है वैसा ही प्रतिबिंब हमें दिखाई देता है। తిరిగి తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ, ఇదిగో సరకంతా తెచ్చాను, నీ ఇష్టం వచ్చినట్టు చేసి రేపటి దినము అన్నదానం జరుపుదాము, తరువాత నాకు ఆ మహనీయుని చెంతకు పోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వమని ప్రార్థించాడు।
घर पहुंचकर उन्होंने अपनी माता से कहा, अम्मा, आपकी बताई गई सारी सामग्री मैं कल के लिए ले आया हूँ। अब हम गरीबों को भोजन कराने की व्यवस्था कर लेते हैं। इसके बाद आप मुझे मेरे गुरु के पास वापस जाने की अनुमति प्रदान करने की कृपा करिए। నేను ఈనాడు ఒక పెద్ద అవినీతమైనటువంటి యొక్క ఆనందమైనటువంటి భావములు ఈనాడు నా హృదయంలో ప్రవేశించాయి. उन्होंने अपने हृदय में उस आनंद के भाव को पुनः महसूस किया। ప్రతి మానవునకును తన దృష్టికి కనిపించేటువంటి వస్తువులు కానీ విషయములు కానీ ఇవన్నీ తనలో ఉన్నటువంటి యొక్క భావముల యొక్క ప్రతిబింబంలేని సత్యాన్నిగా గుర్తించాడు. उन्होंने यह भी अनुभूति की कि जो कुछ भी सामने देखा जाता है वह अपने भीतर का ही प्रतिबिंब है। భగవంతునికి ఎట్టి ఆశలు లేవు, भगवान की कोई इच्छा नहीं होती, భగవంతునికి ఎట్టి వాంఛలు లేవు, भगवान की कोई महत्वाकांक्षा नहीं होती। కేవలము అతను అవాంగ్మానస గోచరుడు, भगवान मन और वचन की समझ से परे हैं। నిర్గుణుడు, నిరంజనుడు, నిరాకారుడు. वे निरंजन, निर्गुण और निराकार हैं। ప్రతి మానవుని యొక్క హృదయమునందు కూడాను ఆవిర్భవించేటువంటి యొక్క భావములే అతనికి ప్రతిబింబిస్తూ ఉంటుంటాయి. वास्तव में किसी के हृदय में उठने वाले भाव उसके अपने ही अनुभवों का प्रतिबिंब होते हैं। ఇది కేవలము ఆ చేపలమ్మేటువంటి వారి యొక్క భావములు వారి నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క ప్రతిబింబంలే. मछली बेचने वाली की भावनाएं वास्तव में केवल उसके भीतर की भावनाओं का ही प्रतिबिंब थी। పువ్వులు అమ్మేటువంటి వ్యక్తుల యొక్క భావములు తమ నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క ప్రతిబింబంలే. इसी प्रकार फूल बेचने वाली महिला की भावनाएं भी उसके भीतर की ही भावनाओं का प्रतिबिंब थी। నా నుంచి వచ్చినటువంటి భావములు ఇది నా ప్రతిబింబంలే. मेरे भीतर उठने वाले भाव भी वास्तव में मेरे अनुभवों के ही प्रतिबिंब हैं। భగవంతుని యందు ఇట్టి ప్రతిబింబంలే ఏనాటికి కనిపించవు. भगवान में ऐसा कोई प्रतिबिंब नहीं है। అలాంటి భగవంతుని యందు కొన్ని భావములను గుర్తించుకోవటము చాలా కష్టము. भगवान के भावों के पीछे छुपी पृष्ठभूमि को समझना बहुत ही कठिन है। కానీ భగవంతునకు ఎట్టి వాంఛలు లేనటువంటి భగవంతుని యందు నేను వాంఛను కల్పించటము ఇది నా యొక్క ప్రతిబింబమే. भगवान की कोई इच्छा नहीं होती, भगवान की कोई इच्छा होती है ऐसा सोचना भी मेरे अपने विचारों का ही प्रतिबिंब है। కనుక ఇది సర్వము ప్రతి మానవుని యందు కూడాను ఆవిర్భవించేటువంటి భావముల యొక్క స్వరూపములే. जो भी हमें दिखाई देता है वो सब स्वयं की भावनाओं और विचारों के कारण ही हमें एक विशिष्ट स्वरूप में दिखाई देता है। ఈ విధంగా తిరుగుతూ కట్టకడపడికి ఇల్లు వదిలి రామకృష్ణ మఠమునకు చేరాడు. ये सब हुआ और अंततः वे रामकृष्ण के मठ में पहुंच गए। ప్రతి మానవుని యందు కూడాను ఆవిర్భవించేటువంటి యొక్క భావములు కానీ ఊహలు కానీ తలంపులు కానీ ఇవన్నీ కూడాను వాణి యొక్క భాంతులే కానీ భగవంతుని యొక్క సంకల్పములు కాదు. वास्तव में सारी भावनाएं, संवेदनाएं, कल्पनाएं, विचार हमारे द्वारा ही बनाए गए हैं। ये भगवान का संकल्प नहीं है। ఇవన్నీ కూడాను కేవలం భగవంతుని యొక్క సంకల్పములని భావించి భగవంతుని కూడాను అనేక విధములుగా కూడాను కొన్ని తూలనాడుతుంటారు. लेकिन समय समय पर हम इन्हें भगवान के द्वारा किया गया समझते हैं और भगवान को दोष देते हैं। నా యొక్క మంచి చెట్టునే నా యొక్క తలంపులకు మూల కారణము. मेरे भीतर की भलाई और बुराई के लिए मेरे विचार ही मूल कारण है। నా నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క సంకల్పములు నా చెడ్డ సంకల్పములే. मेरे भीतर जो भी बुरे विचार उठते हैं वे मेरे बुरे संकल्प के कारण ही उठते हैं। నా నుండి ప్రతిబింబించేటువంటి యొక్క సంకల్పములు నాలోని మంచివై. और मेरे भीतर जो भले विचार उठते हैं वो मेरे भले संकल्प के कारण ही उठते हैं। ఎవరి మంచి చెడ్డలైనటువంటి వారికి హృదయం నుండి ఆవిర్భవించి ప్రతిబింబిస్తూ ఉంటాయి. हृदय में जो भी भले और बुरे विचार उठते हैं वे अपनी ही भलाई व बुराई के कारण उठते हैं। కనుక ఇట్టి భగవంతుని యొక్క సంకల్పములు ఏమాత్రం కూడా ఇవి భగవంతునికి సంబంధించినవి కాదు. इसलिए तुम्हारे भीतर उठने वाले विचार और इरादे वास्तव में केवल तुम्हारे हैं, वे भगवान से संबंधित नहीं हैं। ఈ విధంగా తాను ఆవిర్భవించినటువంటి యొక్క డౌట్స్ అంతా కూడాను రామకృష్ణ దగ్గర నివారణ గావించుకుంటూ వచ్చాడు.
उन्होंने इन सभी संदेहों को रामकृष्ण परमहंस को बताया और उनसे इसे स्पष्ट रूप से समझा। ఇది నా సంకల్పములు కాదు, ये मेरे विचार नहीं है, దైవ సంకల్పములు కాదు, इनका भगवान से भी कोई संबंध नहीं है। కేవలం జీవ సంకల్పములే ఇవన్నీ। ये केवल व्यक्तिगत संकल्प हैं। జీవులకు ఆహార విహారం చేత ఇలాంటి సంకల్పములు ఏర్పడుతుంటాయి। जो विचार आते हैं वो भोजन और आदतों पर निर्भर करते हैं। దైవం నిర్గుణుడు, నిరంజనుడు, సనాతనుడు, నికేతనుడు, నిత్య శుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపుడు। भगवान निर्गुण है, निरंजन है, सनातन है, निकेतन है, नित्य शुद्ध बुद्ध मुक्त निर्मल स्वरूप है। ఇలాంటి భగవంతుని యందు ఈ విధమైనటువంటి భావాలు పుట్టడానికి వీలు లేదు। तो चाहे कुछ भी हो जाए, ऐसे विचार भगवान में कभी आ ही नहीं सकते। ఎప్పుడు కొన్ని మానవులు భగవంతుని యొక్క సంకల్పములను అనుసరిస్తూ పోరు। मानव भगवान द्वारा बताए गए मार्ग पर नहीं चलता। తన సంకల్పంలో సత్యమని గుర్తించి वे अपनी सोच को ही सही समझते हैं। తన దుర్భావములే సత్యమని భావించి वे अपने दुर्भावों को ही सही समझते हैं। తన యొక్క దుర్భావములను సంకల్పంలే తాను అనుసరిస్తూ పోతుంటారు। वे अपने दुर्भावों और संकल्पों का ही अनुसरण करते हुए चलते हैं। ఈ విధమైనటువంటి మార్గమును ప్రవేశించి కట్టగడబడికి తన సత్యాన్ని గుర్తించి ఇది నా యొక్క దోషమనే కానీ నా యొక్క గురువు దోషం కాదు। ऐसा चिंतन करते हुए उन्होंने अंततः इस सत्य की अनुभूति की और वे इस निष्कर्ष पर पहुंचे कि उनकी गलतियां केवल उन्हीं के कारण हैं, उनके गुरु के कारण नहीं। ఈ సత్యాన్ని గుర్తించడానికి నరేంద్రునికి 6 సంవత్సరాలు పట్టింది। इसको समझने के लिए नरेंद्र को 6 वर्ष लगे। కట్టగడబడికి ఈ సంకల్పములు దుష్ట సంకల్పములు నావే కానీ గురువు కాదు అనుకున్నాడు। अंततः उन्हें यह समझ में आया कि उनमें उठने वाले बुरे विचारों की उत्पत्ति का उनके गुरु से कोई लेना देना नहीं है। ప్రతి మానవునికి కూడాను తాను దర్శించేటువంటివి కానీ, తాను స్పర్శించేటువంటివి కానీ, తాను చూచేటువంటివి కానీ తనలో ఉన్నటువంటి యొక్క సంకల్పం యొక్క ప్రభావంలే అని గుర్తించాడు। नरेंद्र ने यह अनुभूति कर ली कि प्रत्येक मनुष्य जो देख रहा है, जो स्पर्श कर रहा है, जो सुन रहा है, वो सब कुछ उसके अपने ही अनुभवों का प्रतिबिंब है। మన సంకల్పముల యొక్క ప్రభావంలే మనకు దుర్గుణములు గాను సద్గుణములు గాను మనకు కనిపిస్తుంటాయి। हमारे विचारों के प्रभाव के कारण ही हमें अच्छा या बुरा दिखता है। నీకు మంచి కనిపించినా అది కూడా నీ సంకల్పంలే। तुमको जो अच्छा दिख रहा है वो भी तुम्हारी सोच के कारण है। లేక అది నీకు చెడ్డగా కనిపించినా అది నీ దుష్ట సంకల్పంలే। तुमको जो बुरा दिख रहा है वो भी तुम्हारी सोच के कारण है। భగవంతుడు సంకల్పరహితుడు। भगवान विचारों से परे हैं। ఎట్టి సంకల్పమును కూడా తాను సంకల్పించడు, పరులకు సంకల్పింప చెయ్యడు। भगवान विचारों से न केवल परे हैं बल्कि वे किसी के भी विचारों की उत्पत्ति का कारण नहीं है। కనుక ఇది భగవంతుని సంకల్పములు కాదు। భగవంతుని సంకల్పములని ఎప్పటికీ నీ మంచినే కోరుతుంటాయి కానీ చెడ్డని కోరవు। इसलिए दिव्य विचार नहीं बल्कि जो दिव्य संकल्प होता है वो केवल और केवल भले के लिए होता है, किसी के भी बुरे के लिए नहीं होता। समस्त लोक